మార్చుకోలేని వాటిని గూర్చి ఆలోచిస్తూ, బాధపడుతూ, చింతిస్తూ, రిగ్రెట్ ఫీల్ అవుతూ, దాని గురించి అందరికీ చెప్తూ, ఏడుస్తూ, అందరినీ ఏడిపిస్తూ ఇంకక్కడే ఉండిపోతారు చాలామంది. కానీ మార్చుకోగలిగినవి కొన్ని ఉన్నాయి నీ జీవితంలో. యూ కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్. దేవుని సహాయంతో, దేవుని మీద ఆధారపడి నీ గతంలాగా దుర్భరంగా నీ భవిష్యత్తు అవ్వకుండా నీ భవిష్యత్తును మార్చుకోగలవు. గతంలో దేవుడి కొరకు మంచి నిర్ణయాలు తీసుకోలేక నష్టపోయావేమో, నీ కుటుంబం నష్టపోయిందేమో. అట్లీస్ట్ ఇప్పుడు నువ్వు దేవుని కొరకు మంచి నిర్ణయాలు తీసుకొని నీ భవిష్యత్తును, నీ కుటుంబాన్ని ఆత్మీయంగా నువ్వు నడిపించుకోగలవు. కానీ నువ్వేం చేస్తున్నావంటే, ఏం చేయలేకపోయావో, ఏది గతించిపోయిందో, ఏది దాటిపోయిందో, ఏది చేయలేకపోయావో, ఎక్కడ ఫెయిల్ అయ్యావో, ఎక్కడ విఫలమయ్యావో, ఎక్కడ నీకు చెడ్డ పేరు వచ్చిందో అవే ఆలోచించి 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 వాటి గూర్చి ధ్యానించి నీ ప్రెజెంట్ టైంని, నీ ప్రెజెంట్ ఆపర్చునిటీస్ని, నీ ప్రెజెంట్ లైఫ్ని నువ్వు తీర్చిదిద్దుకోలేని స్థితిలో ఉండిపోయావు.